ఉన్నది తప్పు ఎంతవరకు జస్టిఫైడ్ ఎందుకంటే ఆ సినిమాకి జాతీయ పురస్కారం కూడా వచ్చింది. నిన్న పయావుల కేశవ్ గారు మాట్లాడారు దీని మీద. జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటి అది ఆ మాటలు అనటం ద్వారా తెలిసిపోతుందని. బట్ ఇక్కడ ఆయన ఏంటంటే ఎవరో అన్న మాటలను ఆయన ఉటంకించారు. ఆయన అనలేదు కదా ఇక్కడ. ఇప్పుడు ఆయన అనలేదు. పయావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ నిన్న జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఏంటో ఇక్కడ తెలిసిపోయింది, మనకి యద్భావం తద్భవతి, ఆయన మనసులో ఉన్నది అక్కడ బయటకు వచ్చిందని. ఇప్పుడు ఎవరినైనా ఒక డెఫినేషన్తో మనిషిని చూశారనుకోండి సార్, మీకు ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి అంటే మీకు ఈ తపేలా ఛానల్ నుంచి సైకో ఇలాంటివన్నీ ఇంటర్ప్రిట్ చేసి ఉన్నారు కాబట్టి యువర్ లుకింగ్ హిమ్ ఇన్ దట్ లైన్ ఓన్లీ. కానీ ఇక్కడ మీరు చూస్తే ఆద్యంతం పయావుల కేశవ్ గారు మాట్లాడేది ఒకసారి చూద్దాం. రప్ప వీఆర్ డిక్లేరింగ్ ది వార్ అన్నారు. ఏంటి రప్ప నరుకుతామా? ఈ సినిమా కాదయ్యా జగన్మోహన్ రెడ్డి గారి సినిమా కాదు, డెమోక్రసీ. కానీ మీ భాషా భావం, మీ మనసులో ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయనేది బయటపడుతూ ఉంది. కరెక్ట్గా సంవత్సరం కూడా కాల ప్రజాస్వామ్యంలో అరాచక పాలనని రప్ప నరికేసి ప్రజలు, మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్, ప్రజల మీద ఫ్రస్ట్రేషన్, మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు, మీరు ప్రజల మీదే తిరుగుబాటు. ఎవరిని నరుకుతారు మీరు? ప్రజలనా? ప్రజాస్వామ్యాన్న? ఎవరిని? అదే చెప్తున్నాను. ఇంకా సంతోషం అంటే మేము చెప్పేది ఏంటంటే సినిమాల్లో చాలా మంచివి ఉన్నాయి, రాముడి దగ్గర నుంచి ఉన్నటువంటి చరిత్రలు ఉన్నాయి. మరి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి మోడీ గారు ఏం కొటేషన్స్ చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోయర్లు ఏం కొటేషన్స్ చెప్తున్నారు, అవి సినిమా డైలాగులే, ఇవి సినిమా డైలాగులే. మన మనస్తత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాయి. రప్ప నరికేస్తామంటే ఎవరిని నరికేస్తారు? సంతోషమే అంటాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి పదవి తప్పు, అది ఎవరో కుర్రాడు ఏమైనా పట్టుకున్నాడేమో, అట్లాంటిది నేను యాక్సెప్ట్ చెయ్యను అని చెప్పాల్సింది పోయి సంతోషమే అని అంటే ఇంకా 10 మంది పట్టుకోండి, ఇంకా 10 మంది పెడుదారి పట్టండి. రైట్, అది పయావుల కేశవ్ గారు. ఆయనకే సమాధానం ఆయన తరఫుగానే వస్తుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు మాట్లాడిందంటే రేణుకా చౌదరి గారిని మీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడినామని ఏకంగా శూర్పణ కానీ లైవ్ పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడిన ఉదంతం మర్చిపోకూడదు కదా. అండ్ ముఖ్యంగా సినిమాకి జాతీయ పురస్కారం వచ్చింది అలాంటి డైలాగులతో ఉన్నదానికి. దాని మీద ఎందుకు మీరు ఎస్టాబ్లిష్ చేయరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను అని ఒక ప్రెస్ విలేకరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నాడు. ఏంటది? రపరప సినిమా డైలాగా, ఏ సినిమాది, అవి ఏంటో కనుక్కొని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు దీంట్లోంచి మీరు ఇంటర్ప్రిటేట్ చేసుకుని మీకు అన్వయించుకొని ఆయన ఏదో అన్నట్టుగా మాట్లాడితే అది ఎంతవరకు సమంజసమో సముచితమో మీరే చెప్పాలి. ఒకసారి సీఎం గారు ఏం మాట్లాడారో చూద్దామండి. చంద్రబాబు నాయుడు గారు ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి వాళ్ళకు. నరికేస్తాం, చంపేస్తాం, రఫాడతాం, రప్ప. ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరకడం అలవాటు. ఏ ఊరికి ఆ ఊరు ఇది ఇస్తారు, బలిస్తారు, పశువులు బలిస్తూ ఉంటారు. అది ఇప్పుడు మహాడే పరిస్థితి జరుగుతుంది. అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది. రైట్, అది కాదండి. తిరుపతి పరిసర ప్రాంతాల్లో చంద్రబాబు గారికి మనందరికన్నా ఆయనకే ఎక్కువ ఉంటుంది. నేటివ్ అండి ఆయన. అదే నేటివ్ ఆఫ్. ఆ గంగమ్మ జాతర తిరుపతిలో పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. అక్కడ ఆ జాతరలో పొట్టేళ్ళని బలి ఇవ్వడం, అది జంతు బలిని నిషేధించినా సరే కొన్ని దగ్గర అవి సర్వసాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. జంతు బలి నిషేధం ఉంది. మరి ఈవెన్ ఆఫ్టర్ ఇట్ ఈస్ బీన్ హ్యాపెనింగ్. బట్ దాన్ని ఓటంకించి సినిమా డైలాగుల్ని, బాలకృష్ణ గారి డైలాగులు ఎన్ని లేవు అలాంటివి? ఆయన డ్యాన్సుల మీద మాట్లాడి నువ్వు లేవా? లేకపోతే ఎవరైనా నిన్న మనం చూపించాం కూడా, గౌరవ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో ఆయన మాట్లాడిన మాటలు ఎవరు అతీతంగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పందాల్లో ఎవరికి నచ్చిన బాడీ లాంగ్వేజ్లను వాళ్ళు యూజ్ చేసుకుంటే, ఎవరు నచ్చిన భాషను వాళ్ళు ఏమీ కాకుండా అలవోకగా మాట్లాడుతూ వాళ్ళు చేస్తే రైట్, యువతలో మాట్లాడేసారు కంటే ఇది మాట్లాడడం దాన్ని కూడా చెప్పడం. రపారపా కాన్సెప్ట్ ఒక వారం నడిచిపోతుందండి కూటమికి. సార్ ఒకటి, వాళ్ళు ఏది దొరుకుతుందా కోడిగుడ్డు మీద అదేదో ఉంటుంది చూడండి, వెంట్రుకలు పీకే కార్యక్రమం అన్న కార్యక్రమానికి తెరలేపుకున్నప్పుడు ఇలాగే ఉంటుంది. అసలు ఆయన ప్రెస్ మీట్ సారాంశం ఏంటి? దగ్గర మా ఏది కార్పొరేషన్స్ త్రూగా దగ్గర 1,90,000 కోట్ల పైచీలకు అప్పులు చేయడానికి ప్రాతిపదికలు వీటి మీద ఎవరైనా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు? నేను రెవెన్యూ డిఫిసిట్ వాళ్ళ అనుగుణంగా ఉన్న పేపర్లోనే 53% రెవెన్యూ డిఫిసిట్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని మీద ఎందుకు చర్చ చూడండి సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాస్త్రం చదువుకున్న వ్యక్తి అయినా ఆయన కూడా అలాంటివేమీ పట్టించుకోకుండా ఎంతసేపు రేపు జరగబోయే యోగా డే యొక్క ఆవశ్యకతను ఈ జగన్మోహన్ రెడ్డి డైలాగులు ఇవ్వండి కన్సెన్సస్. ఓవరాల్గా అండి మొత్తం 4 ఎపిసోడ్లు మనం చూద్దాం. అంటే గుంటూరు మిర్చియార్డు, అనంతపురం జిల్లా రాప్తాడు పరామర్శ, 3 ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు రైతుల పరామర్శ, 4 సత్తెనపల్లి నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ. ఈ పరామర్శలకు తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు విడిగా ఆయనకి ఏమన్నా యాక్టివిటీ ఉందా అండి? అంటే జైళ్ళకి వెళ్ళటం, జైళ్ళలో ఉన్న వాళ్ళని పరామర్శించడం తప్పేం లేదు. అంటే అచ్చంగా దీనికే కన్ఫైన్ అయిపోయారా? ఇంకేమన్నా ఫర్దర్గా వేరే ఇతర యాక్టివిటీస్ ఏమన్నా ఆయన చేపట్టబోయే అవకాశం? ఇప్పుడు ఒక మాట చెప్తా సార్. చంద్రయ్య గారు ఆయన పార్టీ కార్యకర్త చనిపోయినప్పుడు
ఆ మరణాన్ని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పాడి మోసినంత ఉదంతం ఉంది. వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసం అప్పటి వెళ్ళరండి. రెండోది, ఇవాళ మీకు రాప్తాడు ఇష్యూ అయినా సరే, రాప్తాడు ఆయన కార్యకర్త చనిపోయినప్పుడు వెళ్ళారు. నెక్స్ట్ ఇక్కడ విగ్రహావిష్కరణ, ఆయన కార్యకర్త సర్పంచ్, ఉప సర్పంచ్ చనిపోయాడు. ఆయన వాళ్ళ నాన్నగారు ఛాలెంజ్ విన్నారా నిన్న? ఆయన లేదు, మీరు ఇంకోటి వేరే వర్షన్ చెప్తున్నారు. 5 కోట్లు ఐపీ పెట్టేసి ఆయన చనిపోయాడు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందనే వాదన కూడా తెలుగుదేశం తెర మీద తీసుకొచ్చింది. తీసుకురండి సార్. వాళ్ళు నిన్న వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఛాలెంజ్, మీరు నేను ఎందుకు వాళ్ళ